శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. మహాభారతంలో దర్శనమిచ్చే ఆదర్శ పాత్ర విదురుడు. ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి అనేక నీతులు బోధించిన మంత్రి విదురుడు. ఈ నీతిని కౌరవులు పెడచెవిన పెట్టారు, పతనమయ్యారు. మంచి మాటలు విని ఆకళింపు చేసుకుని ఆచరిస్తే జీవితం ఫలవంతం అవుతుందన్నది అసలు నీతి. హస్తినాపుర చక్రవర్తి విచిత్రవీరుని భార్యలు అంబిక, అంబాలికలు. విచిత్రవీరుడు సంతానం లేకుండానే చనిపోతాడు. అప్పుడు విచిత్రవీరుడి తల్లి సత్యవతి తన కోడలైన అంబిక, అంబాలికలకు సంతానం ప్రసాదించమని వ్యాసుణ్ణి నియోగిస్తుంది. వ్యాసుడి వేషం చూసి అంబిక కళ్ళు మూసేసుకుంటుంది. ఆ కారణంగా అంధుడు జన్మించాడు. అతనే ధృతరాష్ట్రుడు. ఇక అంబాలిక వ్యాసుడిని చూసేసరికి పాలిపోయింది. అందుకే పాండురోగం ఉన్న పాండురాజు జన్మించాడు. ఇక అంబిక దాసికి, వ్యాసుడికి జన్మించినవాడు విదురుడు. వ్యాసుడిని చూసి అంబిక, అంబాలికల్లా ఆ దాసి ఏ విధమైన రుగ్మతకు లోను కాలేదు. కాబట్టి విదురుడు ఆరోగ్యంగా జన్మించాడు. అయినా ధృతరాష్ట్ర పాండురాజుల్లా మహారాణి పుత్రుడు కాడు, దాసీ తనయుడు. అందుకే చక్రవర్తి కాలేకపోయాడు. అయితేనేం మంత్రి కాగలిగాడు, నీతికి నిలయమయ్యాడు. అసలు నీతికి విదురుడు పర్యాయ పదమయ్యాడు. తిక్కన మహాభారతం ఉద్యోగ పర్వం ద్వితీయ ఆశ్వాసంలో విదురు నీతి ఉంది. అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకున్నాక తమ అర్ధరాజ్యం తమకు ఇవ్వమంటూ పాండవులు కౌరవుల్ని కోరతారు. కాని కౌరవులు అధర్మబద్ధంగా ప్రవర్తిస్తారు. ఇంత జరిగాక కూడా కౌరవులు సంజయుణ్ణి పాండవుల వద్దకు రాయబారిగా పంపుతారు. పాండవుల వద్దకు వెళ్లి సందేశం వినిపించి వెనక్కు వచ్చిన తర్వాత హస్తినాపురంలో ధృతరాష్ట్రుణ్ణి సంజయుడు కలుస్తాడు. మీరు చేస్తున్నది తప్పు, పాండవుల పక్షానే ధర్మం ఉంది. ఓ ధృతరాష్ట్ర, మీరు మీ కొడుకులు అధర్మవర్తనులు. అయినా మీ రాయబారిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అని నిజాన్ని నిర్భయంగా తెలిపాడు. ఫలితంగా ఆ రాత్రి ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. మనసంతా కకావికలమైంది. తాము తప్పు చేస్తున్నామని తెలిసి సంపద కోసం కన్న కొడుకులపై ప్రేమతో దోషాలకు పాల్పడడం హృదయాన్ని కలిచివేసింది. అందుకే కాస్త ఊరడింపు మాటలు చెబుతాడు కదా అని రాత్రికి రాత్రి విదురుణ్ణి తన వద్దకు రప్పించుకుంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ఆ రాత్రిపూట అసలు మనిషికి ఎందుకు నిద్రపట్టదు? మూర్ఖుడు ఎలా ఆలోచిస్తాడు? తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడు? మనిషి తన జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలంటే ఏం చేయాలి లాంటి ప్రశ్నలకు సమాధానంగా విదురుడు నీతివాక్యాలను వెల్లడించాడు. 5 తరహాల వ్యక్తులకు నిద్రపట్టదని విదురుడు పేర్కొన్నాడు. ఇతరుల భార్యపై మోహం ఉన్నవాడు, దొంగ, తన సంపదనంతా పోగొట్టుకున్న వ్యక్తి, పరాజితుడు, బలహీనుడు నిద్రకు దూరమవుతారు. అంతేకాదు, ఏ రోజునైతే మనిషి మనసులో అసూయ, ద్వేషం, భయం మొలకెత్తుతాయో ఆ రోజు నుంచి కంటిపై కొనుకు సన్నగిలుతుంది. నీవు పాపాలకు పాల్పడ్డావు, నీవల్ల పాండవులు పడరాని పాట్లు పడ్డారు, మరి నీకెలా నిద్రపడుతుంది? ఇతరులకు తమ వల్ల కష్టం వస్తే ఆ వ్యక్తి మనశ్శాంతితో ఉండలేడు. భయంగా బతుకుతాడు. పైకి గాంభీర్యం ప్రదర్శించవచ్చు, కాని అంతరంగం మాత్రం ఆందోళనలతో కూడిన అరణ్యమే అవుతుంది. అందుకే నీకు నిద్ర పట్టడం లేదు అని ధృతరాష్ట్రుడితో విదురుడు పలికాడు. తెలివైన వాడి లక్షణాలను విదురుడు ఇలా చెప్పుకొచ్చాడు. శాస్త్రం చెప్పిన దానికి అనుగుణంగా నడుచుకుంటాడు, అబద్ధం ఆడడు, ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. ప్రతిదానికోసం వెంపర్లాడడమో, తాపత్రయపడటమో, అనవసరంగా ఆశపడటమో జరగదు. కోరికల వెంట కాకుండా తన కర్తవ్యాల వెంట పరిగెత్తడం తెలివైన వాడి లక్షణం. విషాదం, ఆనందం, గౌరవం, అగౌరవం, లాభం, నష్టం ఇలా ఎందులోనైనా సమచిత్తంతో వ్యవహరిస్తాడు. ఎవరినీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ అవమానపరచడు. మధురంగా పలకరిస్తాడు. చిరునవ్వుతో మాట్లాడతాడు. ప్రసన్నవదనుడై ఉంటాడు. కోపాన్ని ప్రదర్శించడు. మాట కన్నా మౌనం బంగారం అని తెలుసుకోగలుగుతాడు. ఎదుటి వ్యక్తి అడిగితేనే తప్ప ఎప్పుడూ ఎన్నడూ అనవసర సలహాలు ఇవ్వడు. తెలివైనవాడు తాను ఏదైనా కోల్పోతే బాధపడడు. ఏ పనికి ఎంత సమయమో అంత సమయమే తీసుకుంటాడు. ఎక్కువ సమయం తీసుకోడు. ఏ పనికి, ఏ మాటకు, ఏ చేతకు, ఏ విమర్శకు ఎంత మోతాదులో ప్రతిస్పందించాలో, స్వీకరించాలో సరిగ్గా తూకం వేయటం తెలివైన వాడికి తెలుసు. ఒక పని చేస్తే దానివల్ల వచ్చే లాభాలు, నష్టాలు
ఎలాంటివో తెలుసు. మాటల చాతుర్యం తెలివైన వాడి మరో లక్షణం. పెద్దల్ని, జ్ఞానుల్ని గౌరవించడం, వారి సాంగత్యంలో ఉండడం, వారి స్నేహాన్ని కాంక్షించడం తెలివైన వాడికి మాత్రమే తెలుసు. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోగలిగే జ్ఞానం తెలివైన వాడి సొంతం. ఎవరు మిత్రుడో ఎవరు శత్రువో తెలుసుకునేందుకు, వారిద్దరినీ నియంత్రించేందుకు సామధాన భేద దండోపాయాల్లో దేనిని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలిసిన నేర్పరి. స్త్రీలోలత్వం నుంచి, జూదం మద్యపానం నుంచి, కటువైన మాట నుంచి, సంపదను వృధా చేయటం నుంచి తనను తాను నియంత్రించుకోగలిగిన వాడే తెలివైనవాడు. మూర్ఖుడు ఎలా ఆలోచిస్తాడో కూడా విదురుడు విపులంగా తెలిపాడు. తనకే అన్నీ తెలుసు అని అనుకునేవాడు మూర్ఖుడు. తన శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించకుండా పగటి కలలు కంటాడు. అధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుంటాడు. తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాల్ని మాత్రం నిర్వర్తించడు. ఎదుటివారు మాత్రం నిర్వర్తించాలంటాడు. లేకపోతే నిందిస్తాడు. కోపం, అసూయ లాంటివి తననే దహించేస్తాయన్న వివేకం లేకుండా మాటిమాటికి వాటిని ప్రదర్శించేవాడు మూర్ఖుడు. ఒంటి నిండా, నోటి నిండా, చేతి నిండా గర్వం నిండినవాడు మూర్ఖుడు. తనను అభిమానించేవారిని దూరం చేసుకుంటాడు. తనను అసహించుకునేవారిని దగ్గర చేసుకుంటాడు. తన మేలు కోరి లోపాలు చెప్పిన వారిని దూరం చేసుకుంటాడు. తన బాగు కోసం భజన చేసేవారిని దగ్గర చేసుకుంటాడు. తనకన్నా బలవంతుడితో సైతం పోరాటానికి మూర్ఖంగా సిద్ధపడతాడు. బలహీనుడిపై అనవసర బలప్రదర్శన చేస్తాడు. సమయం విలువ ఏమిటో మూర్ఖుడికి బొత్తిగా తెలియదు. అందర్నీ అనవసరంగా అనుమానిస్తాడు. మూర్ఖుడికి దైవప్రీతి, పాపభీతి ఉండవు. పిలవకపోయినా ఎక్కడ పడితే అక్కడికి, తన అవసరం అక్కడ లేకపోయినా వెళ్ళిపోతుంటాడు. అనవసర సలహాలు ఇస్తుంటాడు. సందర్భం లేకుండా మాట్లాడేవాడు మూర్ఖుడే. తన తప్పుల్ని తెలుసుకోకుండా కప్పిపుచ్చుకొని ఎదుటివారి తప్పుల్ని మాత్రం ఎంచుతుంటారు. ఇంకా అనేక నీతివాక్యాలు అందించిన మహనీయుడు విదురుడు. మనిషి ఎలా బతకాలో, అందుకు కావలసిన సూత్రాలేంటో పోసగుచ్చినట్లు వివరించాడు విదురుడు. వాటిని పాటిస్తే మనిషి మనిషిగా జీవించడం మొదలుపెట్టినట్లు. లేకుంటే సువాసన అందించే సుమంలా కాకుండా గడ్డిపువ్వులా బతుకు వెళ్లదీసినట్లవుతుంది. అది పువ్వే, ఇది పువ్వే, సుగంధంలోనే ఉంది తేడా. అంతే. అందరిదీ మానవజన్మే. కాని మంచితనం అనే సుగంధాన్ని నిత్యం వెదజల్లుతున్నామా లేదా అన్నది ప్రశ్న.